వెల్కమ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. చిరు అభిమానులు ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం చిరంజీవిదే కావడం విశేషం. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి సినిమాకు రీమేక్ ఇది. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మెగా వేడుక జరిగే ప్రాంతంలో కోలాహలంగా ఉంది. ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అరుపులు కేకలతో హోరెత్తిస్తున్నారు. వేడుక ప్రాంగణం నుంచి మా ప్రతినిధి చక్రి తాజా అప్డేట్స్ అందిస్తారు. చక్రి, ఓవర్ టు యు. 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉన్నాం. విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హాయ్లాండ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం ఏర్పాట్లను మనం చూస్తున్నాం. స్టేజ్ చూడొచ్చు. 3Dలో ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ 3Dలో ఏర్పాటు చేశారు. మధ్యలో చిరంజీవి సిలోట్ షాట్ ని చూడొచ్చు. అలాగే బాస్ ఈజ్ బ్యాక్ అనే అక్షరాల్ని మనం స్టేజ్ మీద కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం ఫ్యాన్స్ ఇప్పటికే దాదాపుగా అందరూ కూడా చేరుకున్నారు లోపలికి, స్టేడియం లోపలికి. పూర్తిగా కిక్కిరిసినటువంటి స్టేడియాన్ని మనం చూడవచ్చు. పూర్తిగా కిక్కిరిసిపోయింది. విఐపి గ్యాలరీలో కూడా చూసుకొచ్చారు. ఫ్యాన్స్ ఇచ్చిన పాసుల కంటే కూడా ఎక్కువ మంది వచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇసుక వేస్తే కూడా రాలినటువంటి ఫ్యాన్స్ ఈ రోజు ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చేరుకున్నారు. అయితే ఫ్యాన్స్ కోలాహలం మధ్య పాటలు వినబడుతూ ఉన్నాయి. చిరంజీవి చాలా కోలాహలం కనపడుతోంది. ఈ కార్యక్రమానికి ఈ రోజు మెగా హీరోలందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేరుకున్నారు. ఆయనతో పాటు రామ్ చరణ్ తేజ్, అలాగే అల్లు అర్జున్, అలాగే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీరంతా కూడా చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చివరి వరకు వస్తారనుకున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పటికి అందరూ కూడా మెగా హీరోలు అందరూ కూడా చేరుకున్నారు. సో స్టేజ్ చాలా ఘనంగా, కలర్ఫుల్ గా కనబడే అవకాశం కనపడుతుంది. ఈ పండుగ కార్యక్రమాన్ని తిలకించడానికి ఖమ్మం నుంచి, అలాగే వివిధ జిల్లాల నుంచి మెగాస్టార్ అభిమానులు చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ ఉన్నారు సినిమాల్లోకి. అది చాలా గ్రాండ్ గా ఇస్తూ ఉన్నారు. సో ఆయన స్టేజ్ మీద ఆయన ఎంట్రీ కూడా చాలా గ్రాండ్ గా ఉండే అవకాశం కనపడుతోంది. సో ఫ్యాన్స్ కూడా ఉన్నారు మనతోటి. వారి కోలాహలాన్ని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? రైట్. సో ఫ్యాన్స్ కోలాహలాన్ని చూస్తూ ఉన్నాం మనం. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వారు తమ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతూ ఉన్నారు. సింగర్ సింహ వారిని తన పాటలతో అలరిస్తూ ఉన్నారు. దాదాపు 20-25 వేల మంది పట్టేటటువంటి కార్యక్రమం ఇది, స్టేజ్ ఇది. సో ఈ ఫంక్షన్ కి రాష్ట్రం నలుమూల నుంచి, ఇరు రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడవచ్చు, ఫ్యాన్స్ కోలాహలాన్ని చూడవచ్చు. దాదాపు ఇప్పటికే కొన్ని వేల మంది ఫ్యాన్స్ లోపలికి చేరుకున్నారు. వారందరినీ కూడా కంట్రోల్ చేయడం బౌన్సర్స్ తరం కూడా కావడం లేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సింహ ఇప్పటి వరకు వారందరినీ కూడా తన పాటలతో అలరించారు. ముందుగా రాణా ఈ కార్యక్రమానికి హోస్ట్ చేస్తారనుకున్నప్పటికీ కూడా సుమ అలాగే అలీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే అవకాశం కనపడుతుంది.
అలీ సమయ సందర్భాన్ని బట్టి ఇక్కడికి చేరుకుంటారు, హోస్ట్ చేసే అవకాశం ఉంది. సో మెగా హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే దాదాపు అందరూ ఈ కార్యక్రమానికి చేరుకోవడానికి లొకేషన్కి చేరుకున్నారు ప్రస్తుతం అందరూ. సో మనం చూస్తూ ఉన్నాం, స్టేజ్ చాలా అద్భుతంగా డెకరేట్ చేసినటువంటి స్టేజ్ చూస్తూ ఉన్నాం. దాని ముందు వేలాది సంఖ్యలో హాజరైన ఫ్యాన్స్ను చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం స్టేజ్ అలంకరణ మనం చూడొచ్చు. స్టేజ్ మీద ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్, అలాగే అటు ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు కనిపించే విధంగా, ఆయన విజువల్స్ కనిపించే విధంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు. అలాగే స్టేజ్ కింద పక్కన బాస్ ఈజ్ బ్యాక్ అంటూ 3D ఫార్మాట్లో రాసినటువంటి అక్షరాలను కూడా మనం చూడవచ్చు. చాలా ఘనంగా మెగాస్టార్ రీఎంట్రీని ఈరోజు చూపించబోతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కోలాహలాన్ని తమ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి సినిమాలోకి రీఎంట్రీ ఇస్తూ ఉన్నారు, అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తోటి. అలాగే ఆయన ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం మెగా హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. సో స్టేజ్ మీద ఈ రోజు మొత్తం మెగా హీరోలను మనం చూడబోతున్నాం, ఒక్క పవన్ కళ్యాణ్ తప్పించి. అన్ఫార్చునేట్లీ ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన ఈ రోజు ఇక్కడికి చేరుకోలేకపోతున్నారు. చివరి వరకు కూడా చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఒకేసారి ఈ సభకు హాజరవుతారని అనుకున్నప్పటికీ కూడా, ఈ కార్యక్రమానికి హాజరవుతారనుకున్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నారు. బట్ చిరంజీవి అలాగే మిగతా మెగా హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా మార్చబోతున్నారు.